విశాఖలోని నకిలీ ఆయుర్వేద మందులు అమ్ముతూ జనాన్ని బురుడీ కొట్టించే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ ఆయుర్వేద మందులను స్వాధీనం చేసుకున్నారు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ద్వారకా పోలీసులకు అప్పగించింది టాస్క్ ఫోర్స్. ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్స్ రంగంలోకి దిగి మందుల పేరుతో ఇస్తున్న నకిలీ చూర్ణాలను పరిశీలించి అవన్నీ చాక్ పౌడర్లుగా నిర్ధారించారు. నకిలీ ఆయుర్వేద మందులు విక్రయిస్తున్న ముఠా భాగోతంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. నకిలీ ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నటువంటి ముఠాని విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మనం విజువల్స్లో చూస్తే కనుక చాక్ పీస్ని పూర్తిగా పౌడర్గా చేసి దీన్ని ఆయుర్వేద మెడిసిన్గా విక్రయిస్తున్నటువంటి 5 సభ్యులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అసలు వీరు ఏం విక్రయిస్తున్నారు, వాడుతున్నటువంటి ఈ మెడిసిన్గా చెప్తున్నటువంటి పదార్థాలు ఏంటో నిర్ధారించడానికి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. వైద్యుల బృందం కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. అసలు మేడం, ఆయుర్వేద మెడిసిన్గా అమ్ముతున్నటువంటి ఈ పదార్థాలు ఏంటి, అసలు ఇవి మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటాయా లేకపోతే కీడు చేస్తాయా? పోలీసులందరూ కూడా ఈ ఒక ముఠాని అరెస్ట్ చేశారండి. అండ్ మేము వాళ్ళతో మాట్లాడితే స్వయంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇవేవి కూడా మెడిసిన్స్ కాదు, చాక్ పౌడర్లో కలర్స్ కలిపి చెమ్కీ కలిపేసి దాన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ పేరుతో అమ్ముతున్నారు. 1 గ్రాము 2000కి. అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ పొట్లాల్లో కట్టించి దాన్ని 1 lakh వరకు కూడా 1,60,000 వరకు కూడా పేషెంట్స్కి అమ్ముతున్నారంట. వాళ్ళు స్వయంగా చెప్పింది. మేము ఆల్రెడీ శాంపిల్స్ అన్నీ తీసుకొని మా హెడ్ ఆఫీస్కి మేము అనాలిసిస్ కోసం పంపిస్తున్నామండి. అండ్ మేము చూసిన దాన్ని బట్టి ఏంటంటే దీస్ ఆర్ ఆల్, మాకు తెలిసిన బేసిక్ ఇదైతే మాత్రం ఇవేవి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ కావు. మేము ఒకటే చెప్తున్నాం ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి. ఆయుర్వేద ఈజ్ అ సైంటిఫిక్, ఇట్ ఈజ్ ఎ సైన్స్. దానికి ఒక శాస్త్రీయత ఉంది. అండ్ మీకు గవర్నమెంట్ ప్రతి మండలంలో కూడా ఆయుష్ డిస్పెన్సరీస్ ఉన్నాయి. అది ఆయుర్వేదిక్ అవని, హోమియో అవని, యునాని అవని, న్యాచురోపతి అవని. సో ప్రజలకి ఉచితంగా మంచి మందులు మా కమిషనరేట్ నుంచి మంచి మందులు వచ్చాయండి. అవన్నీ కూడా ప్రజలకి ఉచితంగా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే యోగా సేవలు ఇస్తున్నాం, పంచకర్మ సేవలు ఇస్తున్నాం. అవన్నీ మీరు ఉచితంగా ప్రజలు ఉపయోగించుకోవాలి తప్పితే ఇట్లాంటి నకిలీ వాళ్ళ బారిన పడి మోసపోకండి అని మేము మా డిపార్ట్మెంట్ తరపు నుంచి చెప్తున్నాం. సార్, ఇది చూస్తే సువర్ణ భస్మం అని ఉంది. అసలు ఏంటి మెటీరియల్? పూర్తిగా చెమ్కీలు బాగా మెరుస్తుంది. ఏంటి అసలు, దేంతో తయారు చేస్తారు? వాళ్ళు యాక్చువల్గా దాని పేరు స్వర్ణ భస్మం అని రాశారండి. స్వర్ణం అంటే నథింగ్ బట్ బంగారాన్ని భస్మం చేశామని దాని మీద లేబుల్ ఉంది. బట్ అది బంగారం కాదు. ఆ దృష్టిలో ఏదో చెమ్కీ పౌడర్ వేసి అది బంగారం అని అమ్మేస్తున్నాడు వాడు. బంగారాన్ని భస్మం చేయాలంటే దాదాపు 30 నుంచి 40 పుటాలు పెట్టాలి. 40 పుటాలు పెడితే కానీ బంగారం భస్మంగా ఇంటర్నల్గా ఇవ్వడానికి వీలు లేదు. అలా ఇస్తే కిడ్నీస్, లివరు డ్యామేజ్ అవుతుంది. ఈవెన్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యి పేషెంట్ పిచ్చివాడు అయిపోయే అవకాశం ఉంది. కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి రేనల్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అయిపోతాడు. సో అలాంటి టాక్సిక్ మెడిసిన్స్ని వీళ్ళు భస్మాస్ పేరుతో అమ్ముతున్నారు. అక్కడ చూస్తే హేరా భస్మ అని ఒకటి ఉంది. ఇది స్వర్ణ భస్మం, దాని ప్రక్కన హేరా భస్మం ఉంది. హేరా భస్మం ఇస్ నథింగ్ బట్ వజ్రభస్మం అనేది చాలా కాస్ట్లీ. 1 గ్రామే సుమారు 20-30 వేలు ఉంటుంది. వాటి పేరుతో శుద్ధ మొక్క పౌడర్లు అమ్మేస్తున్నారు వీళ్ళు. పీస్ని పౌడర్గా మలిచి ఆయుర్వేద మందులని చెప్పి అమ్మేటువంటి ఈ ముఠాల బారిన ప్రజలు ఎవరు కూడా పడద్దని చెప్పి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ అంతా కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ముఠా సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడైనా వీళ్ళు డెన్లు పెట్టి నడిపిస్తున్నారు అనే కోణంలో కూడా విచారణ వేగంగా కొనసాగుతుంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.